నమస్తే ఫ్రెండ్స్. ఒక పొగరెక్కినటువంటి పెద్ద దున్నపోతు ఉంటుంది అనుకో, అది ఏం చేస్తుంది అంటే అన్నిట్లో పొడుస్తుంది. అది ఎట్లా అది బలమైంది అని చెప్పి అందరూ నమ్ముతారు. అట్లే అమెరికా పెద్ద బలమైంది, దాన్ని ఎవడేం చేయలేడని చెప్పి ఇన్నేళ్లుగా అందరూ నమ్ముకుంటూనే వచ్చారు. ఒక భారత్ తప్ప, భారతదేశం ఒకటి మాత్రం ఎవరిని కూడా లెక్క చేయదు. అది అప్పటి నుంచి కూడా ఉంది. అయితే దానికి అమెరికాకు పెద్ద మూర్ఖుడు ప్రెసిడెంట్ అయితే ఎంత డేంజర్గా ఉంటుందో, అమెరికా పరువు ఒక బలుపుతో కూడిన వ్యక్తి కూడినప్పుడు ఏ విధంగా ఉంటుందో అట్లా గ్రాడ్యువల్గా గడ్డిపోస అనుకున్నటువంటి మామూలుగా ఇరాన్ దేశం ఇంకా మళ్ళీ లేవకుండా చేసింది అంతే. ఇక నిన్న వార్నింగ్ ఏమిచ్చారంటే అమెరికన్లను సముద్రంలో కలిపేస్తాం, ఎక్కువ మాట్లాడొద్దని చెప్పి ఇరాన్ సుప్రీం లీడరు మొజ్దబా వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఏమనుకుంటారు మీరు? మా దగ్గర ఉన్న వెపన్ పేరు చెప్తే గుండాయి వస్తారు, మీరు నకరాలు చేయొద్దు. మీరు మా అర్ముజు జలసంధి దగ్గర వ్యాపారం ఆపేసి మాకు ఆర్థికంగా నష్టం కలిగిస్తే మేము మీకు లొంగిపోతామా? తోడుకలు తీస్తాం. మా సంగతి మీకు తెలియదు. మాకు ఉన్నటువంటి క్షిపణికి సంబంధించినటువంటి స్థావరాలన్నీ మా దేశ జాతీయ ఆస్తి, దాన్ని కాపాడుకుంటాం. అమెరికను సముద్రం కలిపేస్తామని చెప్పారు. అమెరికను సముద్రంలో కలిపేస్తామని చెప్తే దెబ్బ అంటే ఇట్లా ఆ దేశ ప్రధాని ఆ ప్రజలను కాపాడుకునే తీరు, ఆ దేశం జోలికి వస్తే సుక్కలు చూపించే తీరు అంటే గిట్లుంటుంది. మన దేశం ఇంకో దేశం యుద్ధం చేస్తే ఇంకోటి మధ్యవర్తి ఓ జోకర్ గాడు వచ్చి మన యుద్ధాన్ని ఆపిండని చెప్పిండు. మన పెద్ద మనిషి ఏమో నోరు మూసుకున్నాడు, పండిగల పట్టిండు. ఇది పరిస్థితి. అంటే అమెరికాకు ఆల్మోస్ట్ మళ్ళీ లేవకుండా ప్రపంచ దేశాల ముందు నడ్డి విరిచినటువంటి ఇరాన్. నా సంగతి తెలియదు మీకు, నకరాలు చేయొద్దని చెప్పేసి అంతే. నీ బలము, నీ పైసలు. అమెరికా మామూలు కాదు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది ఈ ఇరాన్తో పెట్టుకొని. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి సావదే సుమతి. అట్లా అయిపోయింది ఈ అమెరికా పరిస్థితి, ట్రంప్ గాని పరిస్థితి. ఇక మన దేశంలో ఒకటే మిగిలింది. మన దేశంలో మేమే అనుకుంటారు, కొట్టుకపోతే కూడా గంగలో కొట్టుకపోతారు. ఇప్పుడు పార్టీలు రాజ్యాంగబద్ధంగా నిజాయితీగా చేయట్లేదు, మొత్తము మోసపూరితమైనటువంటి పాలన. ఇక ఈవీఎంలు అయితే ఎంత చెప్పినా, ఎంత అడ్డు చెప్పినా సిగ్గు లేదు, శరం లేదు వాళ్ళకు. సరే పోనీగా చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలు పంపండి. వాస్తవమైన పరిస్థితులు ప్రజలు తెలుసుకోవాలి, ఇదే మనకు కావచ్చు. జై హింద్, జై భీమ్, జై భారత్.